ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 72వ ఆత్మీయ గీతాన్ని మనమందరం కలిసి పాడతాం. దేవుని నామాన్ని మహిమపరచు. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 72వ స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియో మహిమా ఘనత నీకే
దేవా ఎంతో నమ్మదగిన దేవా. డెబ్బై ఐదవ గీతం అందరి ప్రభువు యేసే సుందర రాజపుత్ర యేసే దండమునందరి మందిరమంది పొందుగా ప్రభుని ప్రతిష్ఠించుడి. అందరి ప్రభువు యేసే సుందర రాజపుత్ర యేసే దండమునందరి మందిరమందు పొందుగా ప్రభువును ప్రతిష్ఠించుడి. హల్లెలూయా స్తుతి పాడుదాం, హల్లెలూయా పూజించుదాం, హల్లెలూయా అర్పించుదాం. ప్రభువైన యేసు క్రీస్తునకు అందరి ప్రభువు యేసే
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. సైన్యములకు అధిపతి ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి ఆయని ఆ దేవుని స్తుతించెదము. అలా సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయో కాటుచున్నవాడని. వారి గాయముల
కాగా. కీర్తనల గ్రంథంలో నుండి నూట 31వ కీర్తన. 132వ కీర్తన కూడా చదువుదాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచున్నవి కావు. నాకు అందని వాటంతైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా వద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. 132. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయూరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. ఈ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు గాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము ఈ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ
గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించుచు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదుకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనేను. ఈ లేఖన భాగం 2017వ సంవత్సరంలో మార్చి నెల 19వ తారీఖున దేవుని వాక్యంగా పఠించడం జరిగింది. 2017 ఎన్ని సంవత్సరాలు ఈ 6 3 9 సంవత్సరాలు. అంటే 9 సంవత్సరాల నుంచి బైబిల్ వాక్యాన్ని ప్రతి ఆరాధనా దినములో ఇది ఈ తారీఖు ప్రకారం ప్రతి ఆరాధన దినములో దేవుని వాక్యాన్ని మేము పఠిస్తున్నాం. అట్లా మీకు ఎప్పుడైనా అలవాటు ఉంది? అలాగే మీరు బైబిల్ చదివారు, ఇవాళ ఒక అధ్యాయం చదివారు అనుకోండి. ఆ అధ్యాయం దగ్గర తారీఖు వేసుకుంటే మళ్ళీ నువ్వు బైబిల్ తెలిసిన రోజు నేను ఏ రోజు బైబిల్ చదివాను అనేది నీకు తెలిసింది. ఇది క్రమంగా అలవర్చుకోవడం అంటారు దీన్ని. చాలామందికి ఇది అభ్యంతరకరంగా ఉంటుంది. ఎందుకనంటే చదవరు కాబట్టి. ఖచ్చితంగా చదవాలిగా మేము ఇప్పుడు దీన్ని బట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. మేము తారీఖు ఉంది కదా, అక్కడ తారీఖు వేసేవాడు చదివినట్లు లెక్క చదవకపోతే ఏం కదా. మళ్ళీ ఇప్పుడు వేసే తారీఖు 12/7/26 వేసాం. ఒకవేళ తర్వాత ఈ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, పలానా సంవత్సరం నాకులా ఇప్పుడు చెప్పినట్టుగా చెబుతారు వాళ్ళు కూడా. 2026 సంవత్సరంలో ఈ బైబిల్ ఈ వాక్య భాగాన్ని చదివారు ఆరాధన అని ఆధారం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఆ రోజు వరకే ఆ పని అని అనుకుంటే మాత్రం అది మన అవివేకం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వరకే కాదు ఆ పని. ఆ పని ఆ రోజుతో ఆరంభమైనట్టుగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ రోజు ఆగిపోయింది కదా అని అనుకుంటాం కాదు. ఆగిపోయింది మరలా ఆరంభానికే గుర్తు.
ప్రతి ఓటమి ఒక గెలుపుకి ప్రార్థన చేశాం. కృప కలిగిన తండ్రి, స్తోత్రం నాయన. మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క ఆరాధనా దినములో సంఘముగా కూడి మీ నామమును స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచడానికి తండ్రి మీరు మాకు ఇవ్వబడిన ఈ నూతనమైన దినమును బట్టి నాయన స్తోత్రం. ఇప్పటివరకు నా తండ్రి సంఘమంతయు కూడి సంఘమంతయు మీరిచ్చిన స్వరము ద్వారా ఆత్మీయ గీతాలను పాడి ఆలాపించి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరచి ఉన్నాము తండ్రి. అయినా మీరు మహిమపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలను చదువుట ద్వారా పరలోక సంబంధమైన మీ మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రం. ఈ దినమునైనా నిబిడలమైన మేము మీ మాటలు ధ్యానించబోతుండగా, బోధించబోతుండగా సమయోచితమైనటువంటి బోధను, జ్ఞానమును, సందర్భమును దయచేయమని ప్రార్థిస్తూ వినగలిగేటువంటి హృదయాలను, వినగలిగే మనస్సులను, మార్చుకోగలిగేటువంటి పరిస్థితులను చేరి ఉన్న నిబిడలమైన మాకందరికీ దయచేయండి. లైవ్లో వీక్షిస్తున్న పరిశుద్ధులందరికీ మీ దీవెనలు దయచేయండి. ప్రతి మనుషుడు ఈ లోకంలో మీకు లోబడి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మనము యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరవచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈ దినము నేర్చుకోవాలని దేవుని చిత్తములో ఉన్నది కనుక దేవుని చిత్తమును బట్టి మనము వాక్యాన్ని నేర్చుకోవాలి. మన ఇష్టానుసారముగా కాదండి, దేవుని చిత్తానుసారముగానే మనము వాక్యము నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ సంఘంలో ఎక్కువ భాగం స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ దినము వారి మీదకి వెళ్తుంది ఫోకస్ అంతా. నా మాటలు కాదండి, నా మాటలు కాదు, దయచేసి అట్లా అనుకోవాలి అపార్థంగా. నేను మాట్లాడే ఏ మాట అయినా పరిశుద్ధ గ్రంథము దాటి నేను మాట్లాడను. మొట్టమొదటి నాకు అధికారం లేదు. ఏదో మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేనేదో ఇక్కడ ఉన్నాను కదా, నేనేదో మాట్లాడాలి కదా, మీ గురించి చెప్పాలి కదా అనే ఆలోచన నాకైతే ఉండదు. నాకే కాదు, ఏ దైవ సేవకుడు కూడా ఉండకూడదు అలాగా. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి నాకు. నేనైతే మాత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి మాత్రమే నేను వస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలనే నేను తెలియచేస్తాను. అనేదా మీకు అపార్థంగా చేసుకుంటే అది మీ దానికి నేను బాధ్యుడు కాదు. ఆ విషయంలో మీరు నొచ్చుకున్నా నేను బాధ్యుడు కాదు. ఆ విషయంలో మీరు మనసులో ఏమనుకున్నా నేను బాధ్యుడిని కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడను నేను కాదు. వాస్తవంగా నా మాటలు ఇక్కడ ఉన్నప్పుడు వేరుగా ఉంటవి, కిందకు వస్తే వేరుగా ఉంటాయి. నా మాట ఇక్కడికి వస్తే ఆయన మాటలే మాట్లాడాలి, నేను కిందకు వస్తే నా మాటలు కూడా కొన్ని దాటితో పాటు నేను మాట్లాడాల్సిన. కానీ ఇక్కడ మాత్రము దేవుని మాటలే ఉంటాయి, అది గమనించండి. ఓయ్ సైలెంట్. ఇద్దరు ఉన్నారా, ఒకళ్ళు ఉన్నారా, ముగ్గురా? అయ్యైతే సరే, మనము గడిచిన మూడు ఆరాధనా దినముల్లో ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. ఏమేమి మాట్లాడామంటే ఆత్మ సంబంధమైన ఆరాధనలో నియమాలు మాట్లాడాము. ఆత్మ వలన ఆరాధించడంతో లేక శరీరంతో ఆరాధిస్తాము అనే విషయాలను మాట్లాడాము. దానికన్నా ముందు
ఆత్మ సంబంధమైన ఆరాధన లక్షణాలను మాట్లాడాం. 3 ఆదివారాలు నేను దీన్ని బోధించుకుంటూ వస్తాను. 4 అయినాయా? ఇది 5వదే. ఇంట్రడక్షన్లో కూడా ఒక వారము ఇంట్రడక్షన్లో ఏం చెప్పానంటే ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా ఉంటుంది అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3లో నుంచి స్టార్ట్ చేసి నేను ఈ వర్తమానాన్ని. అంటే ఇప్పటికి ఎన్ని తరగతులు, ఎన్ని ఆదివారాలు అయిపోయినాయి? 4 ఆదివారాలు అయిపోయాయి. 5వ ఆదివారం ఉంది, 6వ ఆదివారం కూడా ఉంది. ప్రభు చిత్తం అయితే, దేవుడు మనకు అనుమతి ఇస్తే, అప్పుడు దాకా మనల్ని జీవింప చేస్తే. అంతేనా? ఇంకా వేరేగా ఏమన్నా ఆప్షన్ లేదు. కాబట్టి ఈ దినము మనము ఏమి మాట్లాడబోతున్నాము అని అంటే వాక్యము ద్వారా మనం మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మాత్రమే మనము చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మాత్రమే, ఇంకెక్కడా చూడము. చూడండి, ఆత్మ సంబంధమైన ఆరాధన విషయంలో ప్రాముఖ్యమైనది ఇది సంఘాల్లో. ప్రాముఖ్యమై ఉన్నటువంటిది సంఘాల్లో ఏమిటి అంటే మీరే ఏం చేయాలి? ఆరాధనలో ఏం చేయాలి? మీరు ఏం చేయాలండి? మౌనంగా ఉండాలని బైబిల్ చెబుతుంది. ఆడకు పోయి మేము నోడు లేనలా కూర్చుంటున్నాము, కబోజుల్లాగా చూస్తున్నాము అని అనుకుంటున్నారు జనం చాలా మంది. అవి బయట కూడా వినపడుతున్నాయి మాకు. మౌనంగా ఉండమంటే ఏంటి? నోరు కట్టేసుకోమనే కాదా? మొదట అసలు మన పరిభాషలో మౌనంగా అంటే నోరు కట్టేసుకోమనే, నోరు తగ్గించుకోమనేనా? ఒక రకంగా చెప్పాలంటే తగ్గించుకుంటున్నాం మనం. సంఘానికి కొత్త నోరు ఎందుకంటే అటు పెచ్చరిల్లిపోతుంది మనకి. స్టార్ట్ అయింది మరి, ఇంకా తప్పదుగా. మరి వాక్యంలో ఉంది అది, ఇప్పుడు చెప్పబోయేది కూడా అదే. నేను మరి సంఘానికి కొత్త మన నోరేమో ఆగుతుందా? సంఘానికి కొత్త మన నోరేమో తగ్గుతుందా? ఇంతకుముందు వాయిస్ లాగానే ఉంటుంది ఇప్పుడు కూడా. మరి నువ్వు సంఘానికి వచ్చేవనేటువంటి ఆ గుర్తింపు కానీ, ఆ విలువ కానీ, ఆ ప్రాముఖ్యత కానీ, ఆ ప్రాశస్త్యత కానీ ఎక్కడుంది? మనలో ఉందండి. అది ఉండాలా వద్దా? మరి ఇప్పుడు మరి ఎలాగా ఉండాలంటే నువ్వు దేనికి లోబడి ఉండాలి? వాక్యానికి లోబడి ఉండాలి కదా. అంటే నీవు నోరు తగ్గించుకోలేదు, లేకపోతే నీ స్వరాన్ని తగ్గించుకోవడం లేదు, నువ్వు తగ్గించుకోవడం లేదంటే నువ్వు దేనికి లోబడలేదని దీని అర్థం. కరెక్టే కాదా? మరి ఎన్నిసార్లు చెప్పాలి? ఇంచన్నా తగ్గుతుందా మన నోరులో ఏమన్నా? కోపం వచ్చినప్పుడు సహజమేనండి, నాకు కూడా వస్తుంది కాదా? మనుషులు కాబట్టి మనుషుల మధ్య ఉంటాయి కాబట్టి కోపం వస్తుంది, సహజం. బాధ కలిగింది, దుఃఖం కలిగింది. అది ఎప్పుడు దుఃఖంలోనే ఉండడానికి ఇష్టపడతావా? ఎప్పుడు బాధలోనే ఉండడానికి ఇష్టపడతావా? లేకపోతే ఎప్పుడు కేకలేయడానికి, గోల చేయడానికి ఉంటావా? ఈ విషయంలో ఒక మాట ఇవ్వదు, చిన్న మాట. వినపడింది మీకేమన్నా? వినపడలేదా? మరి మీరు మాట్లాడే మాట్లాడేందుకు అంత ఊరంతా వినపడాలా? ఫోన్ అయితేనేమో నీ పక్కన వాడికి కూడా వినపడదా? మిగతా అయితే ఊరందరికి వినపడాలి నీ మాటలు. ఏమండి అంటే ఎక్కడ నువ్వు లోబడలేదు? దీన్ని బట్టి దేవుని వాక్యానికి లోబడదల్లా. ఫోన్ మాత్రం అస్సలు ఇటు మాట్లాడుతుంటే ఇటు పక్కగా పోతున్నా కూడా ఒక్క మాట కూడా వినపడదు. కానీ మనం ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు ఎలా ఉండాలండి? మన సంభాషణ ఎఫెక్ట్గా ఉండాలా? అసభ్యకరంగా ఉండాలా? అనేకులకు అది ఎట్లా రుచికరంగా ఉండాలి. మన మాటలు రుచికరంగా ఉండాలి. క్రైస్తవుని మాట రుచికరంగా ఉండాలి. రుచి లేకపోతే ఆ భోజనాన్ని మనం తింటామా? మరి మీ మాట కూడా రుచిగా ఉండాలా? ఉండదు అనుకుంటున్నావా మనం? లేదా? దీన్ని బట్టి మౌనంగా ఉండే విషయంలో చెప్పాను ఈ మాట. చూద్దాం.
ఆత్మ సంబంధమైన ఆరాధన నియమంలో స్త్రీలు మౌనముగా ఉండటానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? మౌనంగా ఉండటానికి కారణం నేను చెబితే సరిపోద్దా? కారణం ఏంటి? మీరు మౌనంగా ఉండాలని నేను ఒక కారణం చెబుతాను. ఆ కారణాన్ని మీరు పాటిస్తారా? పాటిస్తారండి? ఎందుకని నేను కూడా మీలాంటి మనుషుడే కాదు. మరి ఎవరు చెబితే మనం అది పాటించాలి? దేవుని వాక్యం ద్వారా మనకు చెబితే మనం పాటించాలి. పాటించకపోతే ఆజ్ఞాతిక్రమము పాపం. అంతేగా? చేయకపోతే పాపమా కాదండి? ఇదేంటో చేయకపోతే పాపం అంటారు, అందరూ చేస్తే పాపం అంటున్నారు, నేను చేయకపోతే పాపం అంటారు. ఏం చేయకపోతే? ఆయన చెప్పింది చేయకపోతే పాపము, నువ్వు చేసేది చేస్తే పాపం. మొదటి విషయం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 11వ అధ్యాయము 13వ వచనం. మీలో మీరే యోచించుకొనుడి. చాలు, ఒక్క నిమిషం. మీలో మీరే యోచించుకొనుడి అంటే ఏంటండి? తెలుసుకొనుడి, లేక మీలో మీరే ఆలోచన చేసుకోండి. ఒకవేళ ఒక మనిషికి ఆలోచన రాలేదు అనుకోండి, ఇంకొక మనిషి వచ్చినప్పుడు మీ ఇద్దరు కలిసి దాని గురించి మాట్లాడుకొని ఆలోచన చేయండి. మీలో మీరే యోచించుకోండి. తర్వాత స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. స్త్రీ ముసుగు లేనిదై దేవుణ్ణి ప్రార్థించుట తగునా. ఫ్యాషన్ అయిపోయింది ఈ దినాల్లో ముసుగు. ఓరినైనా రకరకాలైన ముసుగులు, స్కార్పులు, దానికి పెద్ద డిజైన్లు, దాని మీద పెద్ద సిలువలు, గుడ్డల మీద సిలువలు, కానీ హృదయంలో సిలువ భారము లేదండి కదండి. మేము చిన్నప్పటి నుంచి మేము సంఘాల్లో ఉన్న వాళ్ళమే, దేవుని సన్నిధిలోకి వెళ్ళే వాళ్ళమే, కానీ వాళ్ళు ఎన్ని వేల రూపాయలు పట్టు చీరలు కొన్నా వాళ్ళు వారి బయట కొంగును మాత్రమే నెత్తి మీద ముసుగుగా వేసుకునేవాళ్ళు. ప్రత్యేకమైన ముసుగులు వాళ్ళు ధరించేవాళ్ళు. నీ వస్త్రపు చెంగు నువ్వు ముసుగు వేసుకోవాలి. చెప్పనా కరెక్ట్గా? ఇప్పుడు ఏం వేసుకోవాలి? నీ వస్త్రపు చెంగునే నువ్వు ముసుగు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. వృద్ధులు లేదు, యవనస్తులు లేదు, నడి వయస్కులు లేదు. ఇది మరి కరెక్టా కాదా? మీకు చెప్పరు కదా ఈ వాక్యాలు ఎవరు కూడా. మీకు ఎందుకు చెబుతారు? వాళ్ళకేమో అవసరం చెప్తే మీరు రారు కదా మళ్ళీ చర్చికి. ఆయన ముసుగే వద్దంటున్నాడు, పైన గొడ్డు తెచ్చుకోవద్దంటున్నాడు, ఆయన చీర మాత్రమే ముసుగేసుకోవాలంటున్నాడు. ఈ నిబంధనలు మనమేడ పడతాంలే, బాగపోతే ఏమలే, ఇంకో మనకి ఇష్టమైన వాడికి పోదామనేది పారిపోతున్నారు జనాలు. ఎందుకు? స్వేచ్ఛను కోరుకుంటున్నారు విశ్వాసులు. ఇప్పుడు నిబద్ధతను కోరుకోవటం లేదు, దేవునికి ఆజ్ఞను కోరుకోవటం లేదు, దేవుని ఆజ్ఞను పాటించాలని అంటలేదు. స్కార్ప్ వేసుకోకూడదని ఆజ్ఞ ఇవ్వలేదండి, ఇక్కడ ఇవ్వలేదు నిజంగా. కానీ నీ వస్త్రపు చెంగు ఉన్నది, దాన్ని వేసుకోవాలి ముసుగు. మార్వాడీస్ కానీ లేక యూదా స్త్రీలు కానీ వాళ్ళు ధరించేటువంటి ముసుగుని ఎలా ఉంటుందో మీరు చూసారు ఎప్పుడన్నా? ఎలా ఉంటుంది? ప్రత్యేకమైన వస్త్రం ఉంటుందా, చెంగు ఉంటుందా? గమనించండి. యూదా స్త్రీలను చూశారు కదా మీరు. కొంతమంది ఆయన పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా స్త్రీలు కనపడతారు మనకి. ఆ స్త్రీలు కూడా ముసుగు వేసుకునేది వారి యొక్క వస్త్రపు చెంగులే వేసుకుంటారు. ఎక్కడికి పోయారు ఇప్పుడు మరి మీరు? సమాజం అంతా, 20 మంది కాదు, సమాజం అంతా
వాక్యంలో ఏముందబ్బాయి మళ్ళీ చదువు. మీలో మీరే యోచించుకోండి, దీన్ని మీరే పరిష్కారం చేసుకోండి, మీరే ఆలోచన చేసుకోండి. స్త్రీ ముసుగు లేనిదై ఆ దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు ఏంటి ఏమంతండి? బైబిల్ ఏం చెప్పింది? మీరేం చేస్తున్నారు? ఏం చెప్పిందండి బైబిల్? మరి చదువు. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఏమేసుకోవాలి ఇప్పుడు? చెప్పండి, చెప్పండి దయచేసి అడుగుతున్నాను. తప్ప కాదు? ఇది వాక్యమా కాదు? వాక్యమేనా? మరి మీరు చేస్తుంది తప్ప కాదా? ఎప్పుడైనా గ్రహించారా? మీకు ఎవరైనా చెప్పారు ఈ మాట? అంటే వాళ్ళకి తెలియదు ఈ బైబిల్లో సంగతి. బైబిల్లో సంగతి వాళ్ళకి తెలియదండి బోధకులకి. ఎవరిని అవమానపరుస్తున్నారు ఇప్పుడు? అవమానపరుస్తుంది ఎవరినండి? ఎవరిని అవమానపరుస్తున్నారు చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఎవరిని అవమానపరుస్తున్నారు? అలాంటి ముసుగులు వేసుకున్న స్త్రీలు కూడా ఇక్కడ ఉన్నారు ఎక్కువ మంది. ఎవరిని అవమానపరుస్తున్నారు? మీ నోటితో చెప్పండి, చెప్పండి మీ నోటితో అందరూ. దేవుణ్ణి అవమానపరచు నువ్వేమైనా చేయగలవు నీ జీవితంలో? ఆవిడ వేసింది కాబట్టి నేను వేసాను, ఆ పిల్ల వేసింది కాబట్టి నేను వేసాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యత ఉన్నదండి. ఆ ప్రాముఖ్యతను మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు స్త్రీలకి ఇది డ్రెస్ కోడ్ కాదా? ఏమంటే స్త్రీలకి ఇది డ్రెస్ కోడ్ కాదా? చెప్పండి తల్లులారా. నిబంధన కాదు ఇది స్త్రీలకి. ఏం చేస్తున్నారు మీరు? గొడవదీసి ఇష్టపడేస్తారు ఇంట్లో రాగానే. ఏదో ఒక కుర్చీలోకో, ఒక మూల మీదకో, ఒక బీరువా మీదకో, డబ్బా మీదకో, ఎక్కడ ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. ఆరాధనలో నియమం ఏం వేసుకోవాలి? ఏం వేసుకోవాలి? మీ ముసుగుల మీద, మీ కళ్ళ మీద ఉన్నది బయట చెంగులు కాదు, అవి ప్రత్యేకమైన వస్త్రాలు. చెప్పబడిన వాక్యము నువ్వు తప్పేవంటే ఆజ్ఞాతిక్రమం కింద లేక. వాక్యం ఆజ్ఞే కాదా? వాక్యం ఆజ్ఞే కాదండి. ఏమంటుందయ్యా? స్త్రీ తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు. నీకు పైట చెంగు ఘనమే, తల వెంట్రుకలు ఘనమే. నీకు రెండు కూడా ఘనమే. స్త్రీకి అదే ప్రాముఖ్యమైంది. మరి నువ్వు దాన్ని విడిచిపెట్టేసి మిగిలిన వాటి విషయంలో నువ్వెందుకు అలా ఉంటున్నావు ఒకసారి అర్థం చేసుకో. అంటే స్త్రీకి శిరస్సు ఎవరైనా మనకు తెలుస్తుంది? తీవాకు కొంచెం వస్తుంటుంది అప్పుడు పెట్టావా? ఓకే. స్త్రీకి శిరస్సు ఎవరు ఇప్పుడు? పురుషుడు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు కదా. సంఘము ఏమై ఉన్నది? వధువై ఉన్నది. సంఘము వధువై ఉన్నది. వధువు ఏం ధరించాలి? ఏం ధరించాలండి ఇప్పుడు? ముసుగు వేయాల్సిందే కదా వధువు. సంఘంలోకి వస్తే అది ఆ పని చేయాలి. బయట వేయాల్సిన అవసరం లేదు. అది
ఇది ఇష్టం, మంచిది మంచిది, వేసుకుంటే మంచిది, వేసుకోకపోయినా అభ్యంతరం లేదు, వేసుకున్నా అభ్యంతరం లేదు. కానీ సంఘంలో మాత్రం ఖచ్చితంగా అది కూడా నీ బయట చెంగు మాత్రమే వేయాలి అని బైబిల్ చెబుతుంది. కొత్త విషయం నేర్చుకున్నారా? కొత్త విషయమేనా? కాదా? ఎవరైనా చెప్పారా? ఏమంటే ఎవరైనా చెప్పారు ఇంతవరకు? ఫస్ట్ టైం వింటాం కదా. దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. పైకి భక్తి కలిగిన వారంగా ఉండటం కాదు. నీ భక్తి నీ వస్త్రాలను చూపించదు. నువ్వు వేసే వస్త్రాలను బట్టి నీ భక్తి పెరగదు. మీరు యూట్యూబ్లు చూసి పాడైపోకండి దయచేసి. యూట్యూబ్లో ఆమె 40,000 రూపాయలు 50,000 రూపాయలు చీరగట్టి వాక్యం చెప్పింది. నేను 100 రూపాయలు చొక్కా వేసుకొని నేను వాక్యం చెబుతున్నాను. ఎవరు వాక్యం చెబుతున్నారు? దీన్ని బట్టి ఇద్దరు చెబుతున్నాం కదా. 40,000 రూపాయలు పెట్టి చీర కట్టి ఆ చీరతో పోడియం మీదకి వచ్చి వాక్యం చెప్పింది. లేదు పురుషులే 30,000 రూపాయలు సూట్ వేసి వచ్చి వాక్యం చెప్తాను. నేను 100 రూపాయల చొక్కాతో వచ్చి నేను వాక్యం చెప్తాను. వాక్యానుసారమైన వాక్యం ఏదైతే ఉంటుందో అది దేవుడు వారిని అంగీకరిస్తాడు. వేయకూడదని కాదు నా ఉద్దేశం. వేసేవాడని చూస్తే నాకు వ్యసనమని కాదు. అంటే నీ వస్త్రంలో లేదు విలువ, నీ విశ్వాసంలో ఉన్నది విలువ. నీ వస్త్రము చూపించదు నీ విశ్వాస్యతను చూపించుద్దండి. ఈ మధ్యకాలంలో నేను ఒక యూట్యూబ్లో అనుకుంటే ఏదో చర్చి దానిలో చూస్తుంటే చర్చిలో అది ఎక్కడ అమెరికాలో ఎక్కడ మొత్తం సంథింగ్ ఎక్కడ నేను కూడా చూడలేదు, పూర్తిగా చూడలేదు. అంత సంఘం అంతా ఆరాధన జరుగుతుంది. సంఘ సభ్యులందరూ అందరూ ఉన్నారు. అందరూ సూర్యుల మీద మంచి మంచి వస్త్రాలు ధరించిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక అతను చీరికిపోయిన వస్త్రాలతో మురికి గుడ్డలతో దేవుని మందిరంలోకి వచ్చి ఇట్లా మొట్టమొదటి సీట్లో కూర్చున్నాడు. ఆ సంఘంలో వాళ్ళందరూ అతను వస్తుంటే అతని వైపు చూస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎందుకు చూశారు చెప్పండి? కదా కదా చేదరించుకోండి. ఎవరు వీళ్ళు లోపలికి వస్తున్నాడు ఇంత అసభ్యకరంగా అసహ్యంగా వస్తున్నాడు. వాళ్ళు ఎవ్వరూ చేదరించుకోరు, ఎవ్వరూ అసహించుకున్నట్టు వాళ్ళ ఫీలింగ్ కూడా కనపడలేదు నాకు ఆ వీడియో. వచ్చి అతను సగం దూరం వచ్చిన తర్వాత అతను వస్తుంటే చప్పట్లు కొట్టారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు వాళ్ళు అనుకుంటున్నారు మీరు? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ సామాన్యుడిని చూసి వాళ్ళు హేళన చేయటం లేదు, ఒక సామాన్యుడిని చూసి అవమానపరచటం లేదు. వాళ్ళు ఒక సామాన్యుడు కూడా ఎక్కడికి చేర్చబడ్డాడు? దీన స్థితిలో ఉండి కూడా అతను ఎక్కడికి చేర్చబడ్డాడు? అందుకు వాళ్ళందరూ అతన్ని అభినందించినప్పుడు అతనిలో ఉన్న పేదరికం కానీ అతనిలో ఉన్న చినిగిన వస్త్రాలను చూసి కానీ అతను ఏమైనా అవమానపడతాడా? అప్పుడు ఏమన్నా అవమానపడతాడా? ఎందుకు? నేను ఈ స్థితిలో వచ్చినా నన్ను గౌరవించారంటే క్రైస్తవునిలో ఉన్న గొప్ప ప్రేమ ఏంటంటే దీనస్థితిలో ఉన్న వాడిని కూడా ప్రేమిస్తారు. కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నిజం నిజం. మీరు ఏమన్నా మీరు నమ్మిన నమ్మకం నాకు అనవసరం. నా మనస్సాక్షి నాకు తెలుసు. అది చూసి అది అర్థం చేసుకున్న తర్వాత నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చి ఆగలే. ఇంత ప్రేమ యేసు ప్రభు వారికి మనకెందుకు లేదు? అందులో ఎంత కూడా సాటి మనుషుల మీద అది ఆ పెయిన్ నీలో రావాలి. ఆ పెయిన్ ఆ నొప్పి అది నీకు తగిలితే అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. నిజమండి. ఆ అనుభూతి ఎవరు ఏమి ఇచ్చినా రాదండి.
నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను స్పాట్లో, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాను, 2 కన్నీటి బొట్టు కావచ్చు. 10,000 ఇస్తాను, ఒక్క కన్నీటి బొట్టు కావచ్చు. నువ్వు ఏమి లేకుండా వచ్చినాయా లేదా? నాకు వచ్చినాయా లేవా? ఎందుకని? ఎవడిచ్చాడు 10,000? ఇప్పుడు ఇది దేవుడు కోరుకుంటుంది. ఇదండి దేవుడు కోరుతుంది. ఇది లోక సంబంధమైన వాటితో ఉండు, కాదనడు. కానీ నీ ఆత్మను దేవుని దగ్గరకు చేర్చు. ముందు నీ జీవితం మారిద్ది. లోకంలో ఉన్నాం కదా, ఎలా సాధ్యపడిద్ది? అంతే సాధ్యపడిద్ది. సమస్యలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, ఏదో చేద్దామనిపిస్తుంది. కానీ యేసు ప్రేమ నీలో ఉంటే వాటన్నిటికీ దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు. 11వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఒకసారి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. చదవండి ఇంటికి వెళ్ళి. 8వ అధ్యాయం అండి ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదువుకోండి. మీ గురించి మీకే తెలుస్తుంది. అందులో ఊరికి యూట్యూబ్లు పెట్టుకొని మొదటి ఏళ్ళతోటి, 2వ ఏళ్ళతోటి, 3వ ఏళ్ళతోటి, 4వ ఏళ్ళతోటి ప్యాకెట్ ఆడినట్టు ఆటంగా నెల దగ్గర కూర్చొని ఏళ్ళతో ఒకళ్ళు అంటారు, ఈ ఏళ్ళతో ఇంకొకటి అంటారు, ఈ ఏళ్ళతో ఇంకొకటి, ఈ ఏళ్ళతో ఇంకొకటి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏంటి? ఈరోజు ఈ స్థలంలో మనం నిలుచున్నామంటే స్విచ్ చేసామా? స్విచ్ వేయలేదు. ఈరోజు మనం ఈ స్థలంలో ఉన్నాము అంటే, దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని యొక్క కృపను మనం కోల్పోతే మనం ఎందుకు పనికిరాం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా. 6వ వచనంలో ఏముందయ్యా? 6వ వచనంలోనే స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటైనను, క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసు. పాశ్చాత్య దేశాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, భారతదేశం కాని దేశాలలో స్త్రీలందరూ కూడా వారు పొడవాటి పుర్లు వాళ్ళు పెట్టుకోరు. కాబట్టి వాళ్ళు ముసుగు వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇక్కడే ఇవ్వబడిందిగా వాక్యంలో ఏమని? ఒకవేళ నీకు ముసుగు వేసుకోవడం, వాళ్ళకి ముసుగు వేసుకోవడం అవమానం అనుకుందాం. మనకైతే తెలియదు, వాళ్ళకి ఏ అవమానం మనకు తెలియదు. ఇప్పుడు వాడు వాక్యాన్ని పాటిస్తున్నట్ట పాటించున్నట్ట? ఇప్పుడు దీన్ని బట్టి ఏమండి? ఎందుకని? వాళ్ళు కట్ చేసుకున్నారు వాళ్ళు. అందుకంటున్నాడు స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను, లేకపోతే దాన్ని పురుషునికి వల్లే పెట్టుకోవాలి, క్షౌరం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్త్రీ ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తుంది ఏంటి? ముసుగు వేసుకోవాలి. లేదు నీకు ఇష్టం లేదనుకో, ఈ తలను తగ్గించుకోవాలి. నువ్వు అవమానకరమైన పని చేయొద్దు దేవుని. మొదటిదేమో పైటి చెంగుగా ముసుగు వేసుకోవాలి. నీకు ఆ పైటి చెంగు కూడా పైకి తీసుకోవాలని నీకు ఆలోచన లేకపోతే రెండవది ఏం చేయాలి? కత్తిరించుకొని, బాపుడి హెయిర్ పెట్టుకొని, లేక పోనీ టైల్ పెట్టుకొని. అర్థమైందండి? ఏమా మేము ముసలాళ్ళం కదా, మాకే ఆడకొస్తుంది ఎంత అనుకుంటున్నారా?
ముసలాళ్ళ దగ్గర లేని స్టైళ్ళు కుర్రాళ్ళ దగ్గర కూడా లేవు ఈ రోజుల్లో. అయ్యా అనుకోకూడదు, దయచేసి క్షమించండి అలా అంటున్నానని కదా. 8వ వచనంలో చూడు ఏముందో. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి స్త్రీ పురుషుని నుండి పురుషుల నుండి కలిగినే గాని కలిగినదే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీ నుండి కలగలేదు. ఒక్క నిమిషం ఆగు. తర్వాత మరియు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అందుకని ఎవరు సృష్టించాడు దేవుడు? ముందు ఎవరు సృష్టించాడు? పురుషుడిని. ఎవరైనా ఆ యుగ పురుషుడు ఎవరు? ఆదాము కదా. ఆయన యుగ పురుషుడు, ప్రభు ఏమో శాఖ పురుషుడు. కాబట్టి స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. అబ్బాయి అన్ని ఆదికాండంలో మాకు ఎప్పుడో చెప్పారులేండి, మేము నేర్చుకున్నాంలేండి, మేము ఎంతమంది వెళ్ళిన పాస్ గారు మాకు ఇవన్నీ చెప్పేవాళ్ళేండి అనుకుంటున్నారా? అనుకుంటే నువ్వు తప్పు చేయవుగా. అనుకుంటే నువ్వు తప్పు చేయవు. స్త్రీ పురుషుల నుండి కలిగింది, స్త్రీ పురుషుని కొరకే. ఆరాధనా నియమంలో మౌనంగా ఉండమని చెబుతుంది. మరి పురుషుడు మాట్లాడుతున్నప్పుడు స్త్రీ మాట్లాడొచ్చా? ఏమండి, ఇక్కడ నేను పురుషుడిగా మాట్లాడుతున్నప్పుడు స్త్రీలుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మరి పురుషులు మాట్లాడాలా లేకపోతే స్త్రీలే మాట్లాడాలా? మరి ఎందుకు మీరు బాధపడుతున్నారు? మా సంఘంలో మాకు వాక్యం వేరు, మా సంఘంలో మాకు పాటలు వేరు, మా సంఘంలో మాకు సాక్ష్యం వేరని ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఎవరిని అవమానపరచాలని? మీరు ఎవరిని అవమానపరచాలని? నేను ఇక్కడుండగా నా దేవుణ్ణి నేను అవమానపరచనివ్వను. అది గుర్తుపెట్టు. ఎందుకంటే నేను వాక్యానికి లోబడి ఉన్నా. మొదట నేను వాక్యాన్ని నేర్చుకున్నాను. వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను. వాక్యం ద్వారా నేను తిరిగి జన్మించాను. కనుక నేను ఆ కార్యమును వాక్యానుసారంగానే జరిగిస్తాను. ఎవరు ఎన్ని అనుకున్నా. అనేకుల వల్ల ఎందుకు ఉండరు అని అంటే ఉండమండి మేము. అంతే. వాక్యం ఏం చెబుతుంది దాని ప్రకారమే ఉంటాం. అలా వాక్యానికి లోబడిన వాళ్ళు మాత్రమే దాన్ని అంగీకరిస్తారు. లోబడిన వాళ్ళు అంగీకరించరు. దానికి నా పూచి ఏముంది? దానికి నేనేమన్నా ఉత్తరవాదినా? కాదు కదా. ఇప్పుడు 9వ వచనంలోకి వచ్చి ఒకసారి. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన, అధికారిక సూచన. ఎవరు అధికారి? ఎవరండి సర్వాధికారి? ఆకాశమునకు భూమికి సర్వాధికారి ఎవరు కదా. అది ఆయన అనుమతి లేకుండా దూతలు రావడానికి వీల్లేదు కదా. కాబట్టి ఇందువల్లనే దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అధికార సూచన. నీ ముసుకేంటంట? అధికారం అంటే గౌరవం ఉందా? దాంట్లో వినండి, అందులో గౌరవం ఉందా కదా. అందులో లోబడుతుందా? అందులో విధేయత ఉందా? అందులో భయం ఉందా? అందులో భక్తి ఉందా? అందులో విశ్వాసం ఉందా? అన్నీ ఉండాలా వద్దా? ఇది వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. బైబిల్ చదివినటువంటి వాళ్ళు ఎన్నోసార్లు చదివి ఉంటారు దీన్ని కదండి. స్త్రీలు, పండితులైన స్త్రీలు, మాధ్యమాలలో బోధించే స్త్రీలు ఇది చదవలేదా? ఇది చదవలేదండి. మాధ్యమాల్లో బోధించే స్త్రీలు చదవరా? వాళ్ళు
వాళ్ళకి తెలియదు ఆ వాక్యం దీన్ని బట్టి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని బట్టి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని బట్టి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని అవమానపరుస్తున్నారు? గ్లాస్తో తాగండి, డబ్బాలు మీరు పట్టుకెళ్ళొద్దు వీళ్ళు ఎవరు కూడా. మీరు ఖాళీ డబ్బాలు తెచ్చి ఇక్కడి నుంచి పట్టుకెళ్తే అట్ట? మేము గ్లాసులు పెట్టాము, గ్లాస్ తోటే తాగండి. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. ఏంటంటే అండి ఇక్కడ ఎవరు మోసపోయారు? ఎవరు మోసపోయారు? ఎవరి చేత మోసపోయారు? చూడండి, సర్పము తన కుయుక్తి చేత. చాలా కుయుక్తి కలిగిన మాటలు మాట్లాడుతున్నాము మనం అనుకుంటున్నప్పుడు మనం ఎవరిని పోలి ఉన్నామని దీని అర్థం. ఏమండి, మీరు నోరులు ఇప్పండి అమ్మా. చాలా కుయుక్తిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నామేమో మనం. ఎవరిదంట మంది? మనకు గుర్తు ఎవరిచ్చారు అక్కడ? సర్పం. పాము మాట్లాడుతున్నట్టుంది నీ పని. మంచి ఇబ్బందికరంగా ఉంటున్నాయేమో మరి నీకు. ఇబ్బందికరంగా ఉన్నాయేమో నాకు తెలుసు. సర్పము తన కుయుక్తి చేత. ఇప్పుడు నువ్వు కూడా నీ కుయుక్తి చేత నువ్వేం చేస్తున్నావు? నీ కుయుక్తి చేత నువ్వేం చేస్తున్నావు? నీ కుయుక్తి చేత నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మోసపరచబడుతున్నావు, మోసగించుచున్నావు కదా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. ఇప్పుడు మీ మనస్సులను చెరుపబడుతుంది ఎవరి కుయుక్తి ద్వారా? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అబ్బా నేను చాలా తెలియగలిగిన దాన్ని, నేను చాలా తెలియగలిగిన చాలా కుయుక్తిగా ఉన్నాను, నేను ఎవరికి అర్థం కానిలే నేను అనుకుంటున్నావేమో. ఆ కుయుక్తి నిన్నేం చేసింది? ఇప్పుడు ఆ కుయుక్తి నిన్ను ఏం చేసింది? ఏం చేసింది? చెరపబడింది. మోసగించటం అనే దానికి నిన్ను దగ్గర చేసింది. నిన్ను మోసగించడానికి అనే దానికి దగ్గర చేసింది కుయుక్తి. ఇప్పుడు అవ్వమును సర్పము తన కుయుక్తి చేత ఎక్కడికి చేర్చింది? ఎక్కడికి చేర్చింది? దేవుని నుండి దూరపరచడానికి పాపంలోనికి నెట్టేసింది కదా. మరి ఇప్పుడు నీవు కుయుక్తిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావే, నేను కుయుక్తిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నావే, నేను కుయుక్తిగా నేను ఎవరికి కనపడిన రీతిగా ఉంటున్నాను అనుకుంటున్నావే. నువ్వు ఎవరిని మోసపరుస్తున్నావు? దేవుని మోసపరిస్తే నీకు మేలా లాభమా? నీకు మేలా లాభమా దేవుని మోసపరిస్తే? ఏమండి, దేవుని మోసపరిస్తే లాభమా మేలా? రెండు ఎందుకు లేదు? సారీ, నేను నష్టమా? సారీ. ఇప్పుడు రెండు ఎందుకు ఉండదు? ఉంటే లాభమన్నా ఉండాలి, లేదా నష్టమన్నా ఉండాలి. వ్యాపారం చేసేవాడికి లాభ నష్టాలు లేకుండా పని జరిగిద్దండి. నువ్వు కూర్చోమ్మా, కూరపిల్లలు ఇస్తారు. నువ్వు కూర్చో ప్లీజ్, వచ్చి కూర్చో, కూరపిల్లలు ఇస్తారు.
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, హవ్వను ఏ రీతిగా మోసపరిచిందో మీ మనస్సులను చెరపబడి, మీ మనస్సులను సాతాను ఇప్పుడు ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. కుయుక్తి కలిగిన మాటలు, కుయుక్తి కలిగిన క్రియలు, కుయుక్తి కలిగిన ఆలోచనలు. సంఘంలో ఉండేవాళ్ళు చేయొచ్చా? సంఘంలోకి వచ్చిన తర్వాత చేయొచ్చా ఇవి? ఏమండి, మానుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి కాసేపు టూర్ కాదు. సంఘంలో ఉన్నవాళ్ళు వీటి విషయంలో మానుకోండి. మేము అలా ఉండలేము అన్నప్పుడు దానికి ఇక సంఘంలోనికి వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటే. వచ్చామనంటే మేలు ఉండాలా వద్దండి? దేవుని సన్నిధానానికి వెళ్తున్నామంటే మేలు ఉండాలా వద్దా? మనకి అది గమనించండి, ఆలోచించండి సార్. నువ్వు మేలు లేనప్పుడు ఎలా ఉంటున్నావని దీని వాక్యం ద్వారా మనకేం తెలుస్తుంది? కుయుక్తితోటి ఉంటున్నావని, కుయుక్తితోటి ఉంటున్నావని కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాయి. ఇక్కడ సంఘంలో విషయాలు సంఘం వెలుపులకి వెళ్ళకూడదు. మొదట సంఘంలో విషయాలు వెలుపులకి వెళ్ళకూడదు. దేవుని కుటుంబంలో విషయాలు వెలుపులకి వెళ్ళొచ్చా? ఏమండి చెప్పండి. ఎవరు చెప్పడం లేదా? మీరు ఎవరు బయట ఎక్కడ? దేవుని విషయాలు బయట ఎవరు చెప్పకండి. కుయుక్తి అది కూడా. దేవుని గూర్చి చెప్పండి. మా అర్థమైందన్న మాట? దేవుని గూర్చి చెప్పండి అంతే. వీటిని సెటైర్ల రూపంలోనూ లేకపోతే అల్లరితో కూడిన మాటలుగాను, లేకపోతే వ్యసనంతో కూడిన మాటలుగాను, వ్యసనంతో కూడిన ఆలోచనలతో కూడినవిగా చెప్పారంటే వాక్య ప్రకారం ఎవరికి నష్టము? ఎవరికి నష్టమండి? అలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. ఇంకా వాళ్ళు మారాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పొద్దు దయచేసి ఎవరు కూడా. సంఘానికి వచ్చావా, నువ్వు విన్నావా, విన్న మాట ఏదైనా ఉంటే వాడితో పంచుకో. నీకు చేత కాకపోతే అంతేకాని నువ్వు సంఘానికి వచ్చి ఇంకా నువ్వు పాపం మూట కట్టుకున్నావంటే ఇక నీకు ఎక్కడ క్షమాపణ లేదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకో. హవ్వను సాతాను చేయ మోసగింపబడెను. మరి నువ్వు కూడా నీ కుయుక్తి చేత, నీ కుయుక్తి మాటల చేత, నీ కుయుక్తి క్రియల చేత, నీ కుయుక్తి తలంపుల చేత నువ్వు మోసపరచవద్దు. పేతురు రాసిన మొదటి పత్రికలు ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమును పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమైన భార్యను సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయుడి. అటువలే పురుషులారా జీవమును కృపావరములో, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక ఏం చేయాలంట? జ్ఞానము చొప్పున ఏం చేయాలంట? వారితో కాపురం చేయాలి. భార్యలు భర్తలతో కాపురం చేసేటప్పుడు ఎలా చేయాలంట? జ్ఞానంతో చేయాలి. అహంకారంతో కాదు, అవివేకంతో కాదు, అజ్ఞానంతో కాదు, అంధకారంతో కాదు. అంతకన్నా కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు నడుస్తున్న సమాజంలో అంధకారంలోనే ఉన్నారు భార్యలుగా ఉన్నవాళ్ళు, స్త్రీలుగా ఉన్నవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే భర్తకు లోబడరు. వాడే సరిగా లేక నేనేం చేయమంటా వాడదామండి. మళ్ళీ వాడి మీద వంక
సాతాను కానీ చేసింది అవగాహన చేయాలా ఆదాం మీద వేయాలా? జ్ఞానం కలిగి ఉండండి స్త్రీలు, అజ్ఞానం కలిగి ఉండొద్దు. కుటుంబాలను చక్కబెట్టుకోండి. ముప్పై ఏళ్ళు సంసారం చేసి 30 ఏళ్ళు కుటుంబ జీవనం చేసి 3 పిల్లలను కానీ నీ భర్తను నీ భార్యను నీ ఆధీనంలో పెట్టుకోలేకపోతే అసమర్థులు ఎవరండి? చెప్పండి, ఎవరు అసమర్థులు? ఎవరండి అసమర్థులు? మరి అదేమంటాడు తాగి వచ్చాడా? చాలా ఉండేవాడిని. ఎట్ట కంట్రోల్ పెట్టాలి, చాలా ఉండేవాడిని. నువ్వు పెట్టలేవు, పెట్టలేకపోతున్నావు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండు, కొన్ని విషయాల్లో ప్రేమ చూపించు. అన్ని విషయాల్లో ప్రేమ చూపించవద్దు, అన్ని విషయాల్లో కఠినత్వాన్ని చూపించు. నీ జ్ఞానం ఎట్ట ఉండాలి? కుయుక్తితో కూడిన జ్ఞానం ఉండాలా, లేకపోతే వివేకంతో కూడిన జ్ఞానం ఉండాలా? కుయుక్తితో కూడిన జ్ఞానం ఉంటే అందులో ఏముంటది? సాతాను జ్ఞానం ఉంది. అందులో దేవుడికి చోటు లేదు. అందుకని అంటాడు అక్కడ, స్త్రీ ఏమైందంట? బలహీనమైన ఘటంగానే ఉండొద్దు. దేవుని ద్వారా నువ్వు బలపరచు, దేవుని ద్వారా నువ్వు బలపరచు. 3వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. మరి ఆశ్రయించిన వారికి పరిశుద్ధత ఉందా? ఉందండి. దేవుణ్ణి ఆశ్రయించని వారికి పరిశుద్ధత ఉందా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధత కలిగిన స్త్రీవా లేదా అనేది నీకు తెలియాలి. నిన్ను నీవే సరి చేసుకోమని ఇందాకనే చెప్పింది వాక్యం, నేను చెప్పడంగా. యోచించుకో అని చెప్పింది. జలేంద్ర బాబు మా మీద ఫోకస్ పెట్టాడు అనుకుంటున్నారా? ఫస్టే చెప్పాను మీకు ఆ మాట. జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట? 3 రాళ్ళు. ఇప్పుడు నువ్వు జ్ఞానవంతురాలా 3 రాలువా? ఈ కుటుంబ రహస్యాలు ఇతరులతో పంచుకోవాలంటే ఎప్పుడు గుర్తు. నీ బాధేదో నువ్వు పడు, నీ చావేదో నువ్వు చావు, కానీ నీవు వెళ్ళి ఇంకొక వ్యక్తికి నువ్వు ఆ మాటలు చెప్పావంటే నీ కుటుంబాన్ని ఎల్లడి చేసుకున్నట్టే. నువ్వు దేవుని అడుగు, దేవుని దగ్గర కూర్చో, మాట్లాడు, ఎంతో మాట్లాడు. అంతేకాని ఈ కుటుంబాన్ని గురించి ఇతరుల వద్ద నువ్వు పంచుకున్నావంటే ఎప్పుడు బలహీనమైన ఘటంగానే ఉంటావు. నువ్వెప్పుడు బలహీనమైన ఘటమే, నువ్వెప్పుడు బలపరచబడవు. ఎందుకంటే రొటీన్గా నువ్వు ఆ కుయుక్తికి అలవాటు పడిపోయావు, ఆ ఆలోచనలకు అలవాటు పడిపోతున్నావు. నువ్వు దేవుని దగ్గరికి ఎక్కడికి వస్తున్నావు, దేవుని దగ్గర ఎక్కడ ఉంటున్నావు, దేవునితో ఎలా ఉంటున్నావు, దేవునితో ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు, దేవునితో ఎలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ప్రార్థన చేయని స్త్రీలు చాలా మంది ఉన్నారు. సేవకుల భార్యలు కూడా ప్రార్థన చేయాలి. సేవకుడు మందిరంలో ఉంటాడు, సేవకురాల పనిలో ఉంటుంది. మా కోటేశ్వరరావు గారికి లాగా తప్పే ఉంది. మనల్ని మనమే ఎంచుకోకపోతే ఎవరు, మనల్ని మనమే దిద్దుకోకపోతే ఎవరో దీనికి జవాబుదారి. భర్త ఆరాధనలో ఉన్నాడా లేదు? ఇప్పుడు భార్య ఎక్కడ ఉంది ఆయన అడగండి, నేను చెప్పను. అంటే ఆయన ఎదురు ఉన్నాడు కాబట్టి ఆయన మనం దొరికేళ్ళే. చాలా మంది ఉన్నారు అట్టంటోళ్ళు. అవునా కాదా? ఆయన అడగండి, ఆ సాక్షి వేసి చెబుతాడు. ఇప్పుడు నేను ఆయన అవమానపరచడం కాదు నా ఉద్దేశం, అయితే ఆయన బలహీనతను ఎత్తి చూపించడం కాదు నా ఉద్దేశం.
మనం మాదిరి చూపించాలా వద్దా? రోల్ మోడల్ చూపించాలా వద్దా? సంఘానికి మనం చూపించొద్దా? మన బల్లాల గురించి చెబుతున్నాం కదా మరి వాక్యాలను మనం. ఆదిరి జీవితాన్ని మనము కనబరచాలి. ఆదిరి జీవితాన్ని మనం కనబరచలేనప్పుడు మన విశ్వాసులకి, లేక నూతనంగా రక్షణ పొందిన వాళ్ళకి, నూతనంగా సంఘంలో చేర్చబడ్డ వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? ఆ మెరగాయల దగ్గరే ఆ పాస్టర్ పెట్ట అంటుంది, నాట్లోనే పాస్టర్ పెట్ట అంటుంది. ఎవరికి అవమానం ఇది? ఎవరికి అవమానం అండి? జ్ఞానం ఉందా మరి మనకి ఇప్పుడు? దైవజనుడు కుటుంబం సంఘం చేత పోషించబడాలి. పనికి వెళ్ళొద్దని కాదు నా మాట. నీ మాదిరిని చూపించు. ఇప్పుడు పనికొచ్చే వాళ్ళందరూ విశ్వాసులే వస్తారా? పనికొచ్చే వాళ్ళందరూ రక్షణ పొందినలే వస్తారా? ఏమండి, ఆలోచించండి ఒకసారి. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వ్యక్తికి అయితే నువ్వు వాళ్ళలో ఎలా ఇమ్మడగలుగుతున్నావు? వాళ్ళలో నువ్వు ఎలా సర్దుకోగలుగుతున్నావు? వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే పదాలు, వాళ్ళు మాట్లాడేటువంటి దేవునికి విరుద్ధమైన మాటలతో నువ్వు ఎలా ఏకీభవిస్తున్నావు? జరగవా అవి? జరగవా? కానీ జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన ఆరాధనలో, నియమాల్లో స్త్రీలు మౌనంగా ఉండడానికి కారణాలు ఇవన్నీ అదే. వీటిని బట్టి మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాల్సింది. అనిల్ బాబుకి ఆహారం లేదండి, మా కుటుంబం జరగదండి. కుటుంబం జరగడం సేవ కిందకి వచ్చావు, సంఘాలు నాశనం చేద్దాం పారకూడదామనే. ఆత్మీయంగా నడపడం చేతగానే వాడికి సంఘం అవసరం లేదు, సమాజంలో చేరటమే వాడుకోవడం. అందుకనే సంఘానికి వచ్చే మీరు ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. అలాంటి పరిస్థితులు ఉంటేనే మీరు సంఘంలోనికి రండి, లేకపోతే మీరు కూడా వెలుపలే ఉండండి, నో ప్రాబ్లం. ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. మాటలు సరి చేసుకోండి, మీ ప్రవర్తన సరి చేసుకోండి, మీ క్రియలు సరి చేసుకోండి, మీ తలంపులు సరి చేసుకోండి, మీ ఆలోచనలు సరి చేసుకోండి. ఇదే దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరింది నీకు ఇష్టమా కాదా? దేవుడు కోరింది నీకు ఇష్టమా కాదా? ఈ నోటితో ఒప్పుకోండమ్మా. దేవుడు కోరింది మీకు ఇష్టమా కాదా? ఇష్టమే. ఇష్టమైతే ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా మన మనుగడను సాగించాలి. వాక్యం చదువుతుంటే లోపల మంటగా, నిజం, మీరు నమ్ముతారో నమ్మరు, నిజం మంటగా ఉంది. ఎందుకంటే ఈ పడుతున్న వేదన, ఈ కసిని మేము తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడ నువ్వు మారావు? నీ మార్పు ఏంటి? ఎవరి కోసం పొందావు నువ్వు రక్షణ? దేవుడంటే అంత ఆశాభాష ఉంది మీకు. మరి మారండి, మార్చుకోండి, ప్రయత్నం చేయండి. మొదట రెండు నీ దాంట్లో ఉండడానికి వీల్లేదు, ఒకటే ఉండాలి. నీ ఒక మనసే నీకుంది, రెండు మనసులు లేవు. రెండు మనసులే కానీ మనకిస్తే రెండోది మన దగ్గర ఉండేది, కానీ ఒక్క మనసే ఇచ్చింది. మంచిగా చేయమంటున్నాడు, చెడుని విసర్జించమన్నాడు. చెడు కూడా ఉంది, చెడుని విసర్జించమన్నాడు, తీసివేయమంటున్నాడు.
వాక్యం ద్వారా చెప్పగలం, కానీ మేము వ్యక్తిగతంగా చెప్పగలుగుతామండి? చెప్పగలమా మేము? వాక్యం ద్వారా చెబుతాము, కన్నీరు విడుస్తాము, కారుస్తాము, ప్రార్థన చేస్తాము. మరి మీలో మార్పు ఎక్కడ వస్తుంది? దానికి సంఘం ఇక్కడ నడుపుతున్నామంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేసేవాళ్ళమే. చెయ్యకుండా అంటే మేము ఏ నిమిషం కూడా ఉన్నాం. మీకు కనపడే విధానం ఒకటి, మేము చేసే విధానం ఒకటి. అనేకుల వల్ల మేము కనపడము అన్ని విషయాల్లో. అనేకుల వల్ల అన్ని విషయాల్లో మేము ముందుకు వెళ్ళలేము. మాకు ఒక పరిమితి ఉంది, మాకు ఒక నిబద్ధత ఉంది. దాన్ని బట్టి వెళ్ళాలి మేము వాక్య ప్రకారంగా. అనేకుల వల్ల మేము వెళ్ళాలంటే ఎటు కుదురుతుంది మాకు? చూడండి, ఏం చేయాలంటే స్త్రీ లోబడవలెను. లోబడాలి. స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 22 నుంచి 24 వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? ఇక్కడ సంఘం అంటే ఎవరు? పాస్టర్ గారా? రక్షింపబడిన వారందరూ సంఘమే. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అంటే రక్షింపబడిన వారు ఇప్పుడు ఎవరికి లోబడి ఉండాలంటే చెబుతుంది వాక్యం కదా. క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవాలి. పెళ్లి సంబంధం చెప్తారు. పెళ్లి చేసేటప్పుడు చెప్పారు అనుకుంటున్నారు మీరు. అప్పుడు అసలు వినంగా మనం, అప్పుడు అసలు వినే ఓపికే లేదు. ఆ ఆందోళన, ఆతృత, ఆ ఉత్సాహం, ఆ ఆనందం అసలు అది వేరేగా ఉంటుంది. కానీ అక్కడ చెప్పిన ఇది ఎక్కదు. అందుకని ఇప్పుడు ఎక్కడ చెప్పాలి దీన్ని? మరి సంఘంలో చెప్పాలి. సంఘంలో చెప్పాలంటే వారు ఎవరికి లోబడినట్టు వారుగా ఉండాలి? క్రీస్తుకి లోబడినట్టు వారిగా ఉండాలి. అందుకే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు? సంఘం. ఎవరిని ప్రేమిస్తున్నాడు? సంఘం అంటే నువ్వు ఉన్నావు, అందులో ఉన్నావా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘమును ప్రేమించంటే పాస్టర్ గారిని ప్రేమించా? యేసుప్రభు వారు నా ఒక్కడిని ప్రేమిస్తున్నాడా? మిమ్మల్ని ప్రేమించట్లేదా? సంఘం అంతా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 199 మంది ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళే. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనైతే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆ ప్రేమను పొందుకోవాలా వద్దా? ఆయన ఇస్తున్నాడండి, పండుగ నీకు ఇస్తున్నాడు, ఫలాలు ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు. నువ్వు వాటిని నిలుపుకోవాలా వద్దా? కాబట్టి ఉదయకాలం మందు నీవు క్రీస్తు యొక్క ప్రేమకు నువ్వు లోబడి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మరియు ఇప్పుడు చదువుతున్నాడు చూడండి ఎట్లుండాలి. మరియు స్త్రీలను అణుకవయు అంటే అణిమణి ఉండడం. అణుకవయు స్వస్థ బుద్ధియు. స్వస్థత అంటే ఏంటండి? ఇక్కడ చెప్పండి, నేను చూద్దాం. స్వస్థత అంటే ఏంది? రోగము నుండి స్వస్థత, అంతేనా? మరి ఇక్కడ ఏం మాట అంటున్నాడు? స్వస్థ బుద్ధి అంటున్నాడు. స్వస్థ బుద్ధి అంటే రోగం బుద్ధా లేకపోతే మంచి బుద్ధా? స్వస్థ బుద్ధి అంటే మంచి.
మంచి ఆలోచన. స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత గాని ఇప్పుడు కనపడుతుందా టీవీలో 40,000 రూపాయల చీర ఆమె, 30,000 రూపాయల సూట్ ఆయన కనపడుతున్నారా టీవీలో? ఇప్పుడు యూట్యూబ్లో కనపడుతున్నారా? యూట్యూబ్లో కనపడుతున్నారా? మా మంచిగా తీసుకురామ్మా. 30,000 రూపాయల సూట్ వేసిన ఆయన కనపడుతున్నాడు టీవీలో. ఎలా ఉండాలంట? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగలిగిన అంటే అత్యధికమైన వెలగలిగిన వస్త్రములతోనైనను అలంకరించుకొనక మిగుల వెలగలిగిన. మిగుల వెలగలిగిన అంటే తక్కువ వెలనే ఎక్కువ వెలనే? అంటే ఎక్కువ వెలతో ఉన్న సూట్ వేసుకొని చెబితేనే వాక్యం వింటారా? నాలా కొంచెం ఆర్డినరీ దుస్తులు వేసుకుంటే వాక్యం వినరా? ఏమండి అంటే ఏమన్నాడు ఇక్కడ స్త్రీల గురించి? అనుకు ఉండాలి. మొదట ఆర్భాటం తగ్గించుకో, నీ విలాసాలు తగ్గించుకో, నీ ఆలోచనలు తగ్గించుకో, నీ యొక్క ఆందోళన తొలగిపోతుంది. రెండవ అధ్యాయంలోనే 10 నుంచి 15 వచనం చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడండి. అనుకో కలిగి ఉండటం విషయంలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. ఏం చేయాలంట? దైవభక్తి గలవారమని చెప్పుకొను, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు అన్నాడండి. వీళ్ళు ఎవరండి నిజంగా మాట్లాడితే? దైవభక్తి గల ఏంటంటే దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా. ఇప్పుడు మీరు దైవభక్తి కలిగిన స్త్రీలా కాదా? ఏమండి మిమ్మల్ని ప్రశ్న ఇస్తాను, మీ గురించి మీకు ప్రశ్న వేస్తున్నా కానీ మీరు చెప్పటల్లా. దైవభక్తి గల స్త్రీలా మీరు కాదా? దేవునికి లోబడలేదా ఆయన దీన్ని బట్టి? మరి ఎందుకని మాట్లాడు కదా? అర్థం కాలేదా? మళ్ళీ చెబుతాను. దైవభక్తి గలవారమని చెప్పుకొను. ఇప్పుడు మీరు దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్నారా లేదా? మిమ్మల్ని అనుకుంటున్నారా లేదా? అనేక మంది బయట అబ్బు సంఘానికి వెళ్తున్నారా, పర్లేదురా, ఏమైనా మారిద్దామారా, మార్పు వచ్చిద్దామారా, ఇన్నేళ్ళ నుంచి మారకపోయి ఇప్పుడన్నా మారిద్దామారా, కొత్త పాస్టర్ గారు వచ్చాడురా, కొత్త మాటలు చెబుతున్నాడురా అని అనుకుంటారా లేదా? చూడండి ఏమన్నా దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. స్త్రీలకు తగినట్లుగా అంటే మీకు తగినట్లుగానే, మీకు తగిన విధంగా ఏం చేయాలి? సత్క్రియల చేత అంటే మంచి పనుల చేత. మంచి పనుల చేత. ఈ జీవితంలో ఒకటైనా మంచి పని ఉందని చెప్పండి. ఉండొచ్చు, లేకుండా ఉండవని ఉంటాయి ఉంటాయి మంచి పనులు లేకుండా. కాబట్టి ఇక్కడ ఎవరు చెబుతున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇప్పుడు గుడ్డలు వేసుకోండి, వేల గుడ్డలు వేసుకొని అలంకరించుకోవడం కాదు, విలువ కలిగిన నగలు వేసుకొని అలంకరించుకోవడం కాదు. నీ క్రియలు సరిగా ఉండాలి, అవి సత్క్రియలు అయి ఉండాలి. సత్క్రియలు అంటే ఏమిటి? సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. మంచి అంటే ఎవరికి ఇష్టమైనవి? నీకు ఇష్టమైనవి, దేవుడికి ఇష్టమైనవి. సత్క్రియలు అంటే దేవునికి ఇష్టమైనవి. సత్క్రియల చేత ఏం చేయాలంట? తమ్మును తాము అలంకరించుకోవాలి. అలంకరణకు ప్రాముఖ్యత ఆడవారికి కదండి. అలంకరణకు పెద్దపీట వేస్తారు స్త్రీలు. అలంకరణలు తగ్గించుకోవాలి, వేషధారణ తగ్గించుకోవాలి. తర్వాత స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. నేర్చుకోవాలి. నేర్చుకునే స్థితి ఏమిది? బోధించే స్థితి
కాదు. దీన్ని బట్టి నేర్చుకోగలను అంటే ఎప్పుడు నేర్చుకోవటమేనా, లేకపోతే నేర్చుకున్నాం కదా ఇక మేము బోధిస్తామంటారా? అర్థం ఉంది బైబిల్లో. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇక దానికి ఎక్స్టెన్షన్ లేదు. ఉందా? నేను నేర్చుకున్నాను కదా బోధించవచ్చా అని అంటే ఆ ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలి. అందుకనే 12వ వచనంలో స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఇక్కడ చెప్పేసింది. మరి అక్కడేమో కట్ చేసింది, ఇక్కడేమో ఎక్స్టెన్షన్ చేసింది. ఏమని? స్త్రీలు మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యలేదు. ఎవరు సెలవిచ్చేది? ఇప్పుడు బోధించడానికి అనుమతి ఉందా స్త్రీకి? మరి బోధించే వాళ్ళందరూ ఏం చేసినట్టు దీన్ని బట్టి? ఏమండి? సెలవీయలేదు అన్నాడు. నేను ఆజ్ఞ ఇవ్వలేదు అన్నాడు. సెలవు అంటే ఆజ్ఞ కదా. సెలవీయను అన్నాడు. ఇయ్యను అన్నాడు. ఇయ్యను ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఇవ్వను నేను. ఇంకా అసలు వాళ్ళకి లేదు, బోధించే అర్హతే లేదు వాళ్ళకి. వాడు స్త్రీల మధ్య బోధించాల్సింది, పురుషుడు ఉన్న తర్వాత బోధించాలి. అందుకని అక్కడ చెప్పాడు పురుషుడు ఉన్నప్పుడు. అక్కడ చూడండి పురుషుడికి ఏం చెప్పాడు చూడండి ఆ వాక్యం చదువు. స్త్రీని మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను. ఎప్పుడు? ఒక్క నిమిషం. ఇక్కడ స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను. ఎవరున్నప్పుడు ఉపదేశించకూడదు? ఎవరున్నప్పుడు ఉపదేశించకూడదు? పురుషులు ఉన్నప్పుడు ఉపదేశించకూడదు. బైబిల్ చెబుతుంది. ఇది మా మాటలు కాదు, లేదా మా సిద్ధాంతం కాదు. ఇది మేము కొత్తగా చెప్పేది కాదు. ఇది ఏం చెబుతుంది? నీకు నేర్చుకోమని చెబుతుంది. నీకు మౌనంగా ఉండమంటుంది, నేర్చుకోమని చెబుతుంది. నేర్చుకోమని చెబుతున్నప్పుడు పురుషులు పాస్ గారు ఇక్కడ ఉంటాడు, అమ్మగారు లేచి పాటలు పాడుతుంది, వాక్యం చెప్పింది, సాక్ష్యాలు చెబుతారు, బైబిల్ చెప్పింది, అన్నీ చెప్పింది ఆయనే. మరి దేవునికి విరుద్ధమా కాదా? చెప్పండి, దేవునికి విరుద్ధమా కాదా? మరి అలాంటివి సంఘాలని అంటదా బైబిల్? అలాంటివి సంఘాలను బైబిల్ చెబుతుందా? దీన్ని బట్టి మౌనం అయిపోతారు. అక్కడ మాత్రం చెప్పాలి. ఊరు మొత్తం ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఒక దారి అన్నట్టు మాది ఒక దారి లాగుంది. ఇక్కడ స్త్రీలు మాట్లాడడానికి లేదు, పాట పాడడానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు, అయ్యా 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 అనడానికి లేదు. ఇక్కడ సినిమా ఎందుకు లేదు? లేకపోవడానికి కారణం ఏంది? వాక్యం ఏం చదువుతుంది? నీకు తెలియదా? సేవకుడిగా, సేవకుని భారీగా ఏంటండి సేవ ఎటుపోతుంది? సేవ ఎటుపోతుంది, సంఘాలు ఎటుపోతున్నాయి. అదేమంటే క్రీస్తు పేరు పెట్టుకుంటేనే వెళ్తారా? క్రీస్తు పేరు పెట్టుకుంటేనే విశ్వాసుల వాళ్ళు, చప్పట్లు కొట్టకపోతేనే విశ్వాసుల వాళ్ళు. మరి ఈయన చేయకపోతే మీరెవరు? ఆలోచించండి. చెప్పరు, నువ్వు మరుగుపరుస్తున్నారు, అందరూ మరుగుపరుస్తారు. అదే మీకు ఎక్కుతుంది, ఆ అజ్ఞానమే మీకు ఎక్కుతుంది. మీ బుర్రలకి, మీ తలలకి సత్యజ్ఞానం ఎక్కదు. సత్యజ్ఞానం చేత కోపం, నొచ్చుకోవటాలు, మనసు కష్టపెట్టుకోవటాలు. అర్థం కావట్లేదా? అనేకులు ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది మీరు 4, 5, 6 సంవత్సరాలు, సుమారు 6 సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు. అర్థం కాదా? ఏంటి వ్యత్యాసం ఏంటనేది మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? ఈ వినేవాళ్ళు, వాక్యము ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? ఏదైనా మా లాభం కొరకో, మా సొంత లాభం కొరకో, మేము సొంతంగా సంపాదించుకోవడానికి కొరకో, లేదా డాబాల మీద డాబాలు కట్టడానికి చేస్తున్నాం అనుకుంటున్నారేమో.
అందుకు కాదు మేము చేస్తున్న పని. సత్యాన్ని ప్రకటించాలి, అనేకులు సత్యాన్ని చెప్పాలి, అనేకులు సత్య మార్గంలో నడిపించాలి. ఇదొక బాధ్యత మాపై బరువు పెట్టాడు మాకు దేవుడు. అన్నీ మేము చేస్తున్నాం. అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ కన్నీరు, అందుకే ఈ శ్రమ, అందుకే మిమ్మల్ని మోజాడుతుంది, మిమ్మల్ని బ్రతిమాలుకుంటుంది. అందుకే కాబట్టి ప్రియా దేవుని సంగతి, స్త్రీలు అనుకో కలిగి ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండి ఏం చేయాలంట? మౌనంగా ఉండి నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను కదా, నాకు వచ్చు కదా, నాకు బైబిల్ అంతా వచ్చు కదా, నాకు వాక్యాలన్నీ వచ్చు కదా అని అంటే వాక్యానికి విరుద్ధమే నువ్వు చేసేది. అప్పుడు అడగాలి నువ్వు దేవుణ్ణి, అయ్యా ఆదాముని ఎందుకు సృష్టించావా, ముందు నన్ను సృష్టించకపోయావా, నేను వాడి మీద పెత్తనం చేసేదాన్ని అని అడుగప్పుడు. సృష్టిలో ఉన్న మర్మం అది, సృష్టిలో ఉన్న గొప్పతనం అది. దాన్ని విడిచి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే ఎలా కుదురుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. అవునవు చూడండి, అందరు నగలు చూడండి. ఇప్పుడు అయినట్టు చెప్పాడు, మా గురించి చెబుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు? ఇంట్లో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు. వినండి 34వ వచనం కదా, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. మౌనంగా ఉండవాలంటే నోరు మూసుకొని ఉండాలని, లేకపోతే ఇంకేమైనా చేయమని, మాట్లాడమని? మౌనం అంటే ఏంది? ఏకాగ్రతలో ఉండాలి, ధ్యానంలో ఉండాలి, అది దాని అర్థం. మౌనం అంటే అక్కడ ఏంటంటే తెలుసా, చూస్తారు ఇప్పుడు ఈ మధ్యకాల ఆసనాలు వాసనాలు పోతున్నాయి. ఆడికి ముందే ఉండయి అవన్నీ, వీడొచ్చి కొత్తగా పెట్టుకున్నాడు అన్నీ. ధ్యానం అనేది ముందు లేదా? సృష్టి ఆరంభం నుంచి ధ్యానం ఉంది. వీడు కొత్తగా పెట్టలే ధ్యానాన్ని. ధ్యానం అంటే అది ప్రార్థన, ఒక మాటలో ప్రార్థన అది ధ్యానం అంటే. చూడండి, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడటకు వారికి. ఎక్కడ మాట్లాడాలకంట? అంటే ఇక్కడ నుంచోనే, అంతేనా? ఇక్కడ నుంచోని, అక్కడ నుంచోని, అక్కడ నుంచోని కదా, అదేనా సంఘం అంటే? ఇదే కదా మరి. ఇప్పుడు కూర్చున్నవాడు కాకుండా మిగిలిందంతా కూడా ఇదంతా దేవునికి సంబంధించిన స్థలం కదా. మరి ఆ స్థలంలో వాళ్ళు ఏం చేయకూడదంట? మౌనంగా ఉండాల్సిందే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు అని ఎవరు చెబుతున్నారు? ఈలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది? ఇది ఎవరి ద్వారా ఇవ్వబడింది ధర్మశాస్త్రము కదా. నేను చెబితే అమ్మయ్య నేను కొత్తగా చెబుతున్నాను ఎలా అనుకుంది, నేను అలా చెప్పట్లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నది అక్కడ చెప్పింది నేను చెప్పాను. మరి ఇప్పుడు దీన్ని బట్టి సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? మాకేం అర్థం కాలేదా? ఇదేనా? ఏమండి ఆలోచించండి. విషయాన్ని, కొత్త విషయాన్ని మీ ముందు ఉంచినప్పుడు దాని గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టాలి. ఆలోచించకపోతే క్రొత్త విషయం మీకు తెలియదు, క్రొత్త విషయం మీకు తెలియదు. ఎంత సమయం పట్టిందండి? నాకు 1 గంట పట్టిందా సుమారు? 1 గంట. గంట నుంచి యూట్యూబ్ కింద లేకపోకుండా ఉంటే ఆ యూట్యూబ్లో ఎన్ని నేర్చుకుంటావు నువ్వు? ఎన్ని నేర్చుకుంటావు?
యూట్యూబ్లో ఒక 10 వీడియోలను చూస్తావు గంట కదా. ఆ గంటలో 10 మాటలు, వీడియోకి ఒక మాట నేర్చుకుంటావా లేదా? మరి ఇప్పుడు గంట చెబితే గంటలో 10 మాటలు కూడా నువ్వు నేర్చుకోలేకపోతే ఇక దేవుడే నిన్ను